సో రైట్ నాన్న మనం ప్రీవియస్ సెషన్ లో సో సింగిల్ ఎంట్రీ ఇన్కంప్లీట్ రికార్డ్స్ లో కొన్ని సమ్ సాల్వ్ చేసాం. ఇంక ఇలిస్ట్రేషన్స్ లో పెండింగ్ క్వశ్చన్ నెంబర్ 5 ఒకటి పెండింగ్ ఉంది, కంప్లీట్ చేసేద్దాం మనం. సో క్వశ్చన్ ఫస్ట్ చదువుతాను, రమేష్ సాల్వ్ చేద్దాం. Yes, sir. The following information related to the business of Mr. Shivkumar, who requests you to prepare trading P&L 31st March and balance sheet on that. So final account charge and adugutunadu. So opening balance sheet, closing balance sheet. So building, furniture, motorcycle, inventory, all question mark, bills payable, cash in bank, sundry debtors, cash and bank balances combined చేసి ఇచ్చాను, separate కాదు. బిల్స్ రిసీవబుల్, క్రెడిటర్. సో చదువుతున్న విషయంలో మనకు అర్థం అవ్వాల్సిన విషయం, సో కొన్ని అసెట్స్ ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కంబైన్ చేసి ఇచ్చాడు, కొన్ని అసెట్స్ అండ్ లైబిలిటీస్ మిస్ చేశాడు, ఫైండింగ్స్ కూడా ఉన్నాయి. సో బి, ఇది ఏ పాయింట్ నా. బి పాయింట్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ది ఇయర్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ బిసైడ్స్ అదర్ ఐటమ్స్. సో పైన కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ డేటా కూడా ఇస్తున్నాను. సో దానిలో చాలా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్న 4 ఐటమ్స్ ఇచ్చాడు, లైక్ సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్, మిస్లీనియస్ ఇన్కమ్, క్యాష్ పర్చేస్, పేమెంట్ టు క్రెడిటర్స్, మిస్లీనియస్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్, కలెక్షన్ ఫ్రమ్ డేటాస్, క్యాష్ సేల్స్, చాలా డేటా ఇచ్చాడు. అలాగే అదర్ ఇన్ఫర్మేషన్ అని ఇంకొంత ఇన్ఫర్మేషన్ సపరేట్ గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ డేటా కూడా ఇచ్చాడు. అంతే, ఇది క్వశ్చన్. Yes, sir. రమేష్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మిగతాదంతా కూడా మళ్ళీ చదువుదాం. సమ్ స్టార్ట్ చేస్తే సమ్ తో పాటుగా మనం చదువుకుంటూ వెళ్దాం, ఓకేనా? Okay, sir. ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఏ సమ్ కైనా స్టార్టింగ్ Starting balance sheet prepare చేస్తాం, sir. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి బ్యాలెన్స్ అన్ని కూడా నోట్ చేస్తాం కదా, Yes, sir. చేద్దాం. సో డేట్ 31st March 31st March 2011, sir. 31st March 2012. ఒక్కొక్క అసెట్ చదవకుండా బ్యాలెన్స్ రాద్దాం. Yes, sir. Building ఓకే, బిల్డింగ్. opening balance 3,20,000, sir. ఓకే, Closing balance 3,60,000. నెక్స్ట్. Furniture ఓకే, opening 60,000, sir. ఓకే. Closing 68,000. అసెట్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి అన్న, సో మేబీ పర్చేస్ అవి ఉండొచ్చు. Yes, sir. నెక్స్ట్. Motor car మోటార్ కార్. opening 80,000, sir. Closing 80,000. ఇది సేమ్ ఉంది, మిగతా రెండు పెరిగి ఇది మాత్రం సేమ్ ఉంది. సో దీనిలో పర్చేజ్ లేదు. సో పర్చేజ్ లేకపోయినా డిప్రిసియేషన్ ఉండాలి కదమ్మా Yes, sir. రమ్య. Yes, sir. అబ్జర్వేషన్ ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అసెట్స్ అన్ని కూడా బిల్డింగ్, ఫర్నిచర్ 320 నుంచి 360, 16 నుంచి 68 పెరిగాయా లేదా? పెరిగాయి, sir. మోటార్ కార్ తగ్గాలి కదా, Yes, sir. పెరగకపోయినా డిప్రిసియేషన్ ఉంటే తగ్గాలి కదా. Yes, sir. అంటే మోటార్ కార్ డిప్రిసియేషన్ ఉండదా? ఉంటది, sir. మరి తగ్గలేదు అంటే మనం ఇప్పుడు వీటి దగ్గర ఖచ్చితంగా మనం ఒక ఐ కాంటాక్ట్ చాలా జాగ్రత్తగా దీనిలో ఉండాలి. Yes, sir. సో 3 క్లోజింగ్ బ్యాలెన్స్ మనం ఏమైతే రాస్తామో అవి కొంచెం ప్రమాదకరం. Yes, sir. ఎందుకంటే మేబీ కొన్ని ట్రాన్సాక్షన్స్ డబుల్ ఎంట్రీ రాయకుండా ఇచ్చి ఉండొచ్చు. Yes, sir. సో ఆ డబుల్ ఎంట్రీ రాయకుండా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇది మిస్టేక్, కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ మళ్ళీ మార్చాల్సిన అవసరం కూడా రావచ్చు. Yes, sir. రైట్, నెక్స్ట్. Inventory, sir. ఇన్వెంటరీ. Opening balance ఇవ్వలేదు, sir. Closing 40,000. ఓకే. Bills payable బిల్స్ పేయబుల్. opening 28,000, sir. Closing 16,000. ఓకే, కొంచెం గట్టిగా చెప్పరానా. 16,000, sir. ఓకే, 16 Yes, sir. రైట్, 16. నెక్స్ట్. Cash and bank balances. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. Opening 1,80,000, sir. Closing 1,04,000. రైట్, నెక్స్ట్.
Sundry debtors. ఎంత అన్న 1,60,000, sir. 1,60,000. Closing ఇవ్వలేదు, sir. ఓకే. Bills receivable. బిల్స్ రిసీవబుల్. Opening 32,000, sir. Hmm. Closing 28,000. ఓకే. Sundry creditors. క్రెడిటార్స్. Opening balance 1,20,000, sir. ఓకే. Closing ఇవ్వలేదు, sir. ఓకే. సో ఇదన్నా మొత్తానికి బ్యాలెన్స్ షీట్ డేటా ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. సో వీటన్నిటిని మనం ఏం చేయాలన్నా ఇమీడియట్ గా Ledgers open చేయాలి. లెడ్జర్స్ ఓపెన్ చేయాలన్న. సైడ్ లో లెడ్జర్స్ అన్ని ఓపెన్ చేస్తాం. Yes, sir. సో ఒక్కొక్క లెడ్జర్ ఓపెన్ చేస్తున్నాను. Yes, sir. Building. ఫస్ట్ వన్ ఇస్ బిల్డింగ్. Balance brought down 3,20,000. సో నేను క్లోజింగ్ క్యారీ డౌన్ రాయన్నాను, ఎందుకంటే అది 3 చూసిన తర్వాత కొంత మారే అవకాశం ఉందని అనిపిస్తుంది. తర్వాత రాద్దాం. Okay, sir. మా ఎందుకో అర్థమైంది అది. అర్థమైంది, sir. రైట్. నెక్స్ట్ Furniture. ఫర్నిచర్. To balance brought down 60,000, sir. ఓకే. నెక్స్ట్ Motor car. మోటార్ కార్. To balance brought down 80,000, sir. మెయిన్ మోటార్ కార్ వల్ల డౌట్ వచ్చింది. నెక్స్ట్ Yes, sir. Next inventory. ఇన్వెంటరీ డైరెక్ట్ గా ట్రేడింగ్ పిఎన్ఎల్ రాయాలి కదా. సో రాద్దాం. ట్రేడింగ్ అకౌంట్ రాద్దాం. For year ending 31st March 2012, sir. 31st March 2012 ఇయర్ ఎండింగ్. Yes, sir. సో ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ నా 2 ఓపెనింగ్ స్టాక్ ఇవ్వలేదు, sir. ఇవ్వలేదు. ఓకే. క్లోజింగ్ స్టాక్ 40,000, sir. 40,000. సో ట్రేడింగ్ అకౌంట్ లో 2 రాసాం. సో ట్రేడింగ్ అకౌంట్ కంటిన్యూ చేస్తే పిఎన్ఎల్ అకౌంట్ కదా. Yes, sir. రైట్ నౌ. సో నెక్స్ట్ లెడ్జర్ Bills payable, sir. అసెట్స్ అన్ని అయిపోయినాయా, ఇంకేం లేవా? Sundry debtors ఉంది, sir. Bills receivable. ఓకే. అసెట్స్ నా మూడిలో ఇంకోటి కూడా ఇక్కడ రాసిస్తాను. Yes, sir. సన్రీ డెటార్స్. Yes, sir. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,60,000, sir. ఓకే. Closing balance ఇవ్వలేదు, sir. ఇవ్వలేదు. ఓకే. రైట్. నెక్స్ట్ Bills receivable. బిల్స్ రిసీవబుల్. Yes, sir. Balance brought down 32,000, sir. 32,000. By balance carried down 28,000. 28,000. రైట్. నెక్స్ట్ Cash and bank balances. క్యాష్ అండ్ బ్యాంక్ కొంచెం పెద్ద తయారు చేయాలని, ఎందుకంటే వాటి స్టేట్మెంట్స్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా. Yes, sir. Assets అయిపోయేసి liabilities. అసెట్స్ లయబిలిటీస్ ఏమన్నా నాన్న? Bills payable creditors ఉన్నాయి, sir. ఓకే. బిల్స్ పేబుల్. Opening 28,000, sir. ఓకే. Closing 16,000. ఓకే. రైట్. నెక్స్ట్ Creditors. Sundry creditors. సన్రీ క్రెడిటార్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ Brought down 1,20,000, sir. 1,20,000. క్లోజింగ్ ఇవ్వలేదు, sir. ఇవ్వలేదన్నా? ఇవ్వలేదు, sir. రైట్ అని ఇవ్వలేదు. నెక్స్ట్ Cash transactions. ఇంక ఇది ఒకటే మిగిలిన, అంతేనా? ఇంకేం మిగలేదు కదా లెడ్జర్స్? ఇంకేం మిగలలేదు, sir. ఓకే. సో క్యాష్ బుక్, కంబైన్డ్ క్యాష్ బుక్ నానా విడివిడిగా ఇవ్వలేదుగా. ట్రాన్సాక్షన్స్ కంబైన్డ్ గా ఇచ్చే విడిగా ఇచ్చేటప్పుడు చెక్ చేయనా?
ట్రాన్సాక్షన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేది తప్ప దానిలో ఎక్కడ కూడా నీకు సపరేట్ గా క్యాష్ బ్యాంక్ అని సపరేషన్ ఏమైనా ఉందా? లేదు సార్. ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్స్ లో కూడా ఏం లేదు నాన్న కదా. ఎస్ సార్. సో కాబట్టి బెటర్ మనం కంబైన్ చేసి తయారు చేసుకోవచ్చు. సో ఓపెనింగ్ కంబైన్డ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత నాన్న? 1,80,000 సార్. 1,80,000. ఓకే. క్లోజింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ 1,04,000 సార్. 1,04,000. సో అప్రాక్సిమేట్ గా రాశాను. సో దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. రైట్. ఎస్ సార్. సో ఒక ట్రాన్సాక్షన్స్ ఒకటి చదువుతూ డబుల్ ఎంట్రీ చెప్పాను ఎక్కడ అంటే అక్కడ రాశాను. సేల్ ఆఫ్ ఓల్డ్ పేపర్స్ అండ్ మిస్సెలేనియస్ ఇన్కమ్. ఫస్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ పేపర్స్ అండ్ మిస్సెలేనియస్ ఇన్కమ్. సో ఎక్కడ రాయాలన్నా? ట్రేడింగ్ P&L ఇన్కమ్ సైడ్స్. సో P&L అకౌంట్ లో రాయాలి కదా. ఎస్ సార్. బై సేల్ ఆఫ్ ఓల్డ్ పేపర్స్ అండ్ మిస్సెలేనియస్ ఇన్కమ్. ఓకే, నో ప్రాబ్లం. ఎంత అన్నది? 20,000 సార్. 20,000. అలాగే ఇది రిసీట్ కాబట్టి క్యాష్ బుక్ లో కూడా రాయాలి. సేల్ ఆఫ్ ఓల్డ్ పేపర్స్ 20,000 సార్. 20,000 రిసీట్ నన్ను. రైట్. నెక్స్ట్ మిస్సెలేనియస్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ఇంక్లూడింగ్ సాలరీస్. ఎస్ సార్. రైట్ నన్ను. సో బై మిస్సెలేనియస్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్న సాలరీస్ ఇంక్లూడింగ్ 80,000 సార్. 80,000. P&L సో P&L అకౌంట్ లో to miscellaneous trade expenses మిస్సెలేనియస్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్న? 80,000 sir. 80,000 including salaries. Next, Collection from debtors. collection from debtors, sundry debtors. Yes sir. By By cash or account. bank ఎంత అన్న? 2 lakhs sir. 2 lakhs. తీసుకొచ్చి క్యాష్ బుక్ లో 2 Receipt. debtors. 2 debtors 2 lakhs sir. 2 lakhs. Next, Cash purchases. cash purchases. By purchases ఎంత అన్న? 48,000 sir. 40,000. తీసుకెళ్ళి 48,000 sir. 48 Yes sir. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 purchases. Purchases. బ్రాకెట్ లో రాస్తున్నాను 48 ఎందుకంటే ఇది క్యాష్ అన్నాడు కదా, మేబీ క్రెడిట్ కూడా ఉంటుందని అలా రాజా. Yes sir. నెక్స్ట్, Payment to creditors. పేమెంట్ టు క్రెడిటర్స్. By creditors. టు క్యాషియర్ బ్యాంక్ పేమెంట్ టు క్రెడిటర్స్. Yes sir. 1,84,000 sir. క్యాష్ బుక్ లో బై క్రెడిటర్స్. 1,84,000. రైట్. నెక్స్ట్, Cash sales. టు సేల్స్ 80,000 sir. 80,000. Trading account by P&L. By sales 80,000. రైట్ నాన్న. ఇక్కడ మనకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోయినాయి. పాయింట్ బి కంప్లీటెడ్. Yes sir. ఈ పాయింట్ బి చేసేటప్పుడు ఎక్కడ మనకి కన్ఫ్యూజన్ కానీ ప్రాబ్లం కానీ లేదు. Yes sir. సో ఎందుకంటే అక్కడ మనకి ప్రతిదీ డబుల్ ఎంట్రీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో అదర్ ఇన్ఫర్మేషన్ చదువుతూ ఒక పాయింట్ చదువుతూ దానికి కూడా డబుల్ ఎంట్రీ కంప్లీట్. Yes sir. రైట్. అదర్ ఇన్ఫర్మేషన్ పాయింట్ నెంబర్ 1 చదువునాను. Bills receivable drawn during the year amount to rupees 20,000 and bills payable accepted rupees 16,000. సో రెండు ఉన్నాయి, బిల్స్ రిసీవబుల్ డ్రాన్, బిల్స్ పేబుల్ యాక్సెప్టెడ్. సో ముందు బిల్స్ రిసీవబుల్ డ్రాన్ కి ఎంట్రీ. Bills receivable account debit to debtors account. ఎంతనా? 20,000 sir. 20,000. సిమిలర్లీ డెటాస్ లో Debtors lo బై బిల్స్ by రిసీవబుల్ bills receivable 20,000. 20,000. నెక్స్ట్, Bills బిల్స్ payable పేయబుల్. accepted. బిల్స్ పేయబుల్ కి ఎంట్రీ. Creditors account debit to bills payable account. సో బై క్రెడిటార్స్ 16,000 sir. 16,000. క్రెడిటార్స్ లో 2, బిల్స్ పేయబుల్ To bills payable 16,000. 16,000. రైట్. నెక్స్ట్, Some items of old furniture
whose written down value on 31st March 2011 was rupees 20,000 was sold on 30th September 2011 for rupees 8,000. Depreciation is to be provided on building and furniture at the rate of 10% per annum and on motor car at the rate of 20% per annum. Depreciation on sale of furniture to be provided for 6 months and for additions to buildings for whole year. రైట్. సో ఇక్కడ మనకి ఫర్నిచర్, బిల్డింగ్ వీటి గురించి మాట్లాడుతున్నాడు. Yes, sir. మనం ఫస్ట్ ఫర్నిచర్ గురించి మాట్లాడుకుంటే రిటర్న్ డౌన్ వాల్యూ అంటే 60,000 లో ఉన్నటువంటి 20,000 సోల్డ్ ఆన్ 30th September 2016 ఫర్ 8,000. ఓకేనా? Yes, సో ఓపెనింగ్ వాల్యూ ఎంతనా? ఓపెనింగ్ వాల్యూ 20,000. 20,000, sir. అమ్మింది ఏ రోజున? 30th September. సో అమ్మినప్పుడు దాని మీద డిప్రిసియేషన్ కట్టాలి కదా? Yes, sir. బై డిప్రిసియేషన్. సో 20,000 మీద ఫస్ట్ డిప్రిసియేషన్ ఎంత కాలం, ఎంత పర్సెంటేజ్? 10% for 6 months, sir. 6 months. ఎందుకంటే 30th September ని సేల్ చేశాడు కాబట్టి. Yes, ఎంత sir. అవుతుందన్న? 1,000, sir. 1000. సో 20 లో 1000 పోతే 19,000 WDV. Yes, sir. 90,000 ని ఎంతకు సేల్ చేశాడు అన్న? బై క్యాష్ ఆర్ బ్యాంక్? 8,000, sir. 8,000. సో 19,000 8,000 కమ్మితే లాస్ కదా? Yes, sir. బై లాస్. 11,000, sir. అర్థమైంది పాయింట్ అంతా? అర్థమైంది, sir. 20,000 అయిపోయిందని ఇంకా కంటిన్యూ అవుతుంది. WDV ఎంత ఫర్నిచర్ లో? 40,000, sir. 40 మీద ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ కట్టాలి కదా? Yes, sir. మళ్ళీ బై డిప్రిసియేషన్ 10% ఆన్ 40,000 అంటే ఎంత? 4,000, sir. 4,000. ఇంకా ఫర్నిచర్ గురించి ఇంకేమైనా చెప్పాడా? లేదు, అంతే అయిపోయింది. కానీ మనకి యాక్చువల్ గా అప్డేట్ వచ్చే ఫర్నిచర్ 60 నుంచి ఏమైంది అన్నది క్లోజింగ్ బ్యాలెన్స్ Sir, 68. 68 ఎలా అవుతుంది మరి? తగ్గిపోతే అన్ని సేల్ గట్రా అయిపోతే 68 ఎలా అయింది అంటే వాడు ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ లో ఈ డేటా, ఈ ఎంట్రీ అసలు పాస్ చేయలేదు. Yes, sir. మరి పాస్ చేయకపోతే 68 ఎలా అవుద్ది? Purchases, sir. పర్చేజ్ పాస్ చేశాడు, సేల్ పాస్ చేయలేదు. Yes, sir. సరే మనం అలా అనుకుంటాం, ఒకవేళ అన్ని కలిపే చేసి ఉండొచ్చు కదా. అన్ని కలిపి చేస్తుంటే తగ్గాలి కానీ పెరిగే ఛాన్స్ లేదు కదా. Yes, sir. సో అసెట్ వాల్యూ తగ్గకుండా, సేల్ చేసినప్పుడు తగ్గకుండా పెరిగిందంటే దాని అర్థం పర్చేజ్ మాత్రమే రికార్డ్ చేసి సేల్ రికార్డ్ చేయలేదు అని అర్థం. Yes, sir. మా అర్థమైంది. ఈ క్వశ్చన్ చాలా ప్రమాదకరం అన్న. సార్ పర్చేసెస్ సేల్ కన్నా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు కదా సార్? పర్చేజ్ సేల్ కన్నా ఎక్కువ అయితే ఇంకా పెరుగుతుంది కదా నాన్న. సేల్ అడ్జస్ట్ చేసిన తర్వాత పర్చేసెస్ సేల్ కన్నా ఎక్కువ ఉంటే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అలా కూడా ఊహించుకున్నప్పుడు WDV కింద కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. Yes, sir. అది కూడా కరెక్ట్ అజంప్షనే. కానీ అలా చేయాలి అంటే మరి డిప్రిసియేషన్, సేల్ ఇవన్నీ రికార్డ్ చేసాను నువ్వు ఊహించుకుంటే Yes, sir. 80,000 మోటార్ కార్ ఎందుకు తగ్గలేదు? Yes, sir. కదా అంటే దాని అర్థం వీడు రికార్డ్ చేయలేదు. Yes, sir. నేను ఎందుకు చెప్పా, ఆ 3 అసెట్స్ చూసినప్పుడు ఫస్ట్ 2 చూసినప్పుడు మనకి డౌట్ రాదు. అన్నట్టు 68 క్లోజింగ్ చేసి పర్చేజ్ వాల్యూ ఎక్కువ చూపించుకోవచ్చు టాలీ చేసేలాగా WDV అనుకుని. కానీ మరి మోటార్ కార్ ఎలా టాలీ చేస్తాం? మోటార్ కార్ డిప్రిసియేషన్ లేదా అంటే వాడు చెప్తాడు డిప్రిసియేషన్ ఆఫ్ ఫర్నిచర్ టు బి ప్రొవైడ్ 6 months. 20%. మోటార్ కార్ మీద డిప్రిసియేషన్ అని చెప్పాడు 20%. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. Yes, sir. అంటే మరి రాయలేదు అని అర్థం. Yes, సో sir. ఈ విషయాన్ని మనం మోటార్ కార్ చూసి ఐడెంటిఫై చేయాలి తప్ప. మరి మీ అర్థమవుతుందా? అర్థమైంది సార్. అంటే WDV అని మనం ఊహించేసుకోవడం కరెక్ట్. ఓకే. కాబట్టి వాడిచ్చిన డేటా ప్రకారం వాడు ఓన్లీ పర్చేజ్ మాత్రమే రికార్డ్ చేస్తాడు, అందుకే పెరుగుతున్నాయి. మోటార్ కార్ కి పర్చేజ్ లేదు, బిల్డింగ్ ఎడిషన్ ఉంది. రైట్ అన్న, క్లారిటీ చెప్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ మన అజంప్షన్ వాడిచ్చిన ట్రాన్సాక్షన్స్ ఓన్లీ పర్చేజ్ కి మాత్రం రికార్డ్ చేస్తాడు, సేల్ కి రికార్డ్ చేయలేదు, డిప్రిసియేషన్ రికార్డ్ చేయలేదు. ఓకేనా? ఓకే సార్. టు క్యాష్ ఆర్ బ్యాంక్ 8,000. ఈ డౌట్ అందరికీ వచ్చేదని కామన్ డౌట్ అది. ఓకేనా? ఎందుకంటే ఎవరైనా సరే ఓపెనింగ్ క్లోజింగ్ ఊహించుకుంటారు తప్ప అది ఓన్లీ పర్చేజ్ ఎవరు ఊహించుకుంటారు అసలు? నో సార్. జనరల్ గా ఊహించుకోరు. కానీ ఇక్కడ మన ఐడెంటిఫికేషన్ ఈ సమ్ లో ఆ మోటార్ కార్ నుంచి రావాలి. ఎస్ సార్. సో మోటార్ కార్ మారలేదు, మిగతా అన్ని పెరిగాయి.
సో ఎలా సాధ్యం అంటే డిప్రిసియేషన్ అయితే రికార్డ్ చేసి ఉండకపోవాలి లేకపోతే తగ్గాల్సిందే అంటే డిప్రిసియేషన్ అంటే క్రెడిట్ సైడ్ ఐటమ్స్ రాయలేదు వాడు మనం ఐడెంటిఫై చేయాలి Yes, sir. సో ఓన్లీ డిప్రిసియేషన్ రాయలేదని అనుకోవచ్చు కదా సార్ మన అలా అయితే సేల్ జరిగింది కదా డిప్రిసియేషన్ రాయనప్పుడు సేల్ చేసినప్పుడు డిప్రిసియేషన్ రాయకుండా సేల్ చేయగలవా చేయలేం sir. అంటే సేల్ కూడా రాయలేదు ఓకేనా Yes, sir. right this is the important point in this problem right now so ఎంత అవుతుంది చూడండి బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ Sir, double entry. నువ్వు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు 68000 టోటల్ లో నుంచి పోతే $24,000 పోయినా 44,000 sir. right 44,000 and so ఇది wrong 44,000. మార్చేసానా Yes, sir. ఫర్నిచర్ ఓవర్ సో ఫర్నిచర్ సంబంధించి డబుల్ ఎంట్రీస్ అన్ని ఒకసారి పోస్ట్ చేద్దాం Yes, sir. సో ముందు క్యాష్ ఆర్ బ్యాంక్ పర్చేస్ సైడ్ ఉంది కదా సో తీసుకొచ్చి క్యాష్ ఆర్ బ్యాంక్ లో పేమెంట్ సైడ్ బై By furniture 8,000. ఫర్నిచర్ 8,000 ఓకేనా Yes, sir. Sale to furniture. నెక్స్ట్ సేల్ కూడా ఇక్కడ రాసేచ్చు కదా Yes, sir. టు ఫర్నిచర్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఎంతనా 8,000 sir. 8,000 ఓకే నెక్స్ట్ డిప్రిసియేషన్ To depreciation. టు డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ ఎంతనా 1,000 plus 4,000, 5,000 sir. 1,000 plus 4,000 టోటల్ 5,000 డిప్రిసియేషన్ Yes, sir. తర్వాత లాస్ Loss on sale ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఎంతనా 11,000 sir. 11,000 అయిపోయినాయి అన్ని Sir, 8,000 మీద depreciation చేయక్కర్లేదా sir? సో పర్చేజ్ ఉన్నాయి కదా ఓకే పర్చేజ్ మర్చిపోయాం మన పర్చేజ్ మీద ఇన్ఫర్మేషన్ నేను చెప్పలేదా లేదు సార్, depreciation on sale of furniture ఇచ్చాడు సార్, additions to building ఇచ్చాడు సార్. డిప్రిసియేషన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ టు బి మేడ్ ఫర్ 6 months అంటే అడిషన్ టు బిల్డింగ్ అని చెప్పారు తప్ప అంటే డిప్రిసియేషన్ ఫర్ ది పర్చేస్ ఇస్ అస్యూమ్ టు బి నిల్ ఎందుకంటే ఎగ్జామ్షన్ ఏం తీసుకున్నాడు వాడు డిప్రిసియేషన్ ఎందుకు జీరో చేశాడు అస్యూమ్ టు బి పర్చేస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది Yes sir. రైట్ అని అందుకనే వాడు చెప్పలేదు అజంప్షన్ మనం తీసుకోవాలి Yes sir. లేదు సార్ అది కూడా నేను బిగినింగ్ అని తీసుకుంటాను అంటే క్వశ్చన్ లో ఒక డిప్రిసియేషన్ గురించి ఏమి మాట్లాడుకుంటే బిగినింగ్ అయినా తీసుకోవచ్చు కానీ డిప్రిసియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి ఎంత మీద క్యాలిక్యులేట్ చేయాలి వాడు చెప్పేస్తున్నాడు కదా Yes sir. సో కాబట్టి ఇక్కడ అజంప్షన్ డిప్రిసియేషన్ ఈజ్ రీల్ సార్ చెప్పమ్మా లాస్ట్ పాయింట్ లో ఎడిషన్స్ ఇన్ ఫర్నిచర్ అకౌంట్ టుక్ ప్లేస్ ఇన్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఎక్కడ ఇచ్చాడు ఫర్నిచర్ పాయింట్స్ ఉన్నాయి ఇంకా లాస్ట్ పాయింట్ లో ఎడిషన్స్ రైట్ ఇన్ వెరీ గుడ్ ఫర్నిచర్ అకౌంట్ ఒకవేళ ఇది కానీ కనబడకపోతే అది కూడా పోతుంది సో లాస్ట్ లో ఇచ్చారు చూడండి వారు ఫర్నిచర్ గురించి పాయింట్ నెంబర్ 2 నుంచి మళ్ళీ పాయింట్ లాస్ట్ వెళ్ళిపోయాడు ఎడిషన్స్ ఇన్ ఫర్నిచర్ టుక్ ప్లేస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అండ్ దేర్ ఇస్ నో ఓపెనింగ్ ప్రాసెస్ ఫర్ అవుట్ లెట్ సార్ రమ్య Sir, ఏమీ లేవన్నావు నెతకాలి కదా అంటే లాస్ట్ లో ఇస్తాడు అనుకోలేదు సార్. అదే నేను అనుకోలేదు రైట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయి ఇది 4,000 కాదన్నా ఇప్పుడు 4,000 40 ప్లస్ 8 40,000 మీద బిగినింగ్ కాబట్టి 10% ఎంత అవుతుంది 4,400 నాన్న 4,800. 48,000 కదా 48 అంటే 4,800 అండి Yes sir. సో మైనస్ చేస్తే ఇప్పుడు ఎంత అవుతుంది 800 మైనస్ అయితే 43,200. ఓకేనా Yes sir. మార్చేద్దాం 4,800 డిప్రిసియేషన్ ప్లస్ 5,800 డిప్రిసియేషన్ Yes sir. అలాగే బ్యాలెన్స్ షీట్ లో 3,200. సో 43,200 ఓకేనా Yes sir. రైట్ నెక్స్ట్ నాన్న ఫర్నిచర్ కంప్లీట్ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని ఎందుకైనా మంచిది సో ఇంకేమీ బ్యాడ్ లేదు డెట్స్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అవుట్ స్టాండింగ్స్ సేల్స్ పర్చేజెస్ ఎడిషన్స్ టు ఫర్నిచర్ అంతేనా ఓకేనా Yes sir. రమ్య నెక్స్ట్ ఫర్నిచర్ అయిపోయింది ఇంకేం చెప్తున్నాడు బిల్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందన్న Opening balance సో 3,20,000. ముందు sir. 2 క్యాష్ ఆర్ బ్యాంక్ అని అన్ని ఒకలాగే వెళ్ళాలి ఒక ఎసెట్ ఒకలాగా ఒక ఎసెట్ ఒకలాగా కాదు ఆల్రెడీ ఫర్నిచర్ కి డిసైడ్ చేసాం 60 నుంచి 8 పెరిగిందంటే అది పర్చేజ్ లాగా 320 నుంచి 360 అయిందంటే
40,000 purchases, sir. 40,000 purchase. Next, Yes, sir. Depreciation 10% per so full year. by depreciation. So depreciation ఎంత అన్న 3,20,000 plus 40 360 మీద కట్టేయచ్చా? Yes sir. Depreciation Yes, sir. additions మీద whole year అని చెప్పాడు కదా. Yes, sir. సో 360 మీద ఎంత పర్సెంటేజ్ అన్న? 10%, sir. 10% అంటే ఎంత? 36,000, sir. 36,000. సేల్ ఏమైనా ఉందా? Late, sir. లేదు నా. సో క్లోజింగ్ బ్యాలెన్స్ 3,24,000, sir. సో మార్చుదాం 3,24,000. Yes, sir. Three lakh 24,000. So then double entries cash and bank లో purchase Yes, sir. to building Sir, buy buildings, purchase కదా. ఓకే బై బిల్డింగ్ ఎంతనా? 40,000. 40,000. Yes, sir. తర్వాత P&L P&L లో 2 depreciation Depreciation. on building building 36,000. 36,000. Next none. Of Motor car. the motor car. Motor car మీద 20% depreciation. By depreciation 20% on 80,000. 16,000, sir. 16,000. So balance carried down. 64,000. సో దీనిలో ఎడిషన్స్ ఏమి లేవు నన్ను. Yes, sir. సో ఓన్లీ డిప్రిసియేషన్ డబుల్ ఎంట్రీ P&L అకౌంట్. Yes, sir. Depreciation on motor car 16,000. రైట్ నా? Yes, sir. నెక్స్ట్. సో పాయింట్ సి లో సెకండ్ పాయింట్ పూర్తిగా ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ నా Of the debtors, చదువు సెంటెన్స్. a sum of rupees 8,000 should be written off as bad debts, and a reserve for doubtful debts is to be created at the rate of 2%. ఓకే. సో బ్యాడ్ డెట్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఓపెనింగ్ ప్రావిజన్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలి. నాకు ఇచ్చిన బ్యాలెన్సెస్ లో ఎక్కడ ఓపెనింగ్ ప్రావిజన్ గురించి డేటా లేదు. Yes, sir. ఎందుకు నేను ఓపెనింగ్ ప్రావిజన్ ఎందుకు చెక్ చేసుకోవాలి? బ్యాడ్ డెట్స్ ఏమైనా ఉంటే ప్రావిజన్ ఉంటే బ్యాడ్ డెట్స్ ఎక్కడ క్లోజ్ అవుతాయి? Provision ki, sir. P&L కి తీసుకెళ్ళాం కదా సెపరేట్ గా. Yes, sir. సో మరి P&L కి తీసుకెళ్ళినప్పుడు బ్యాడ్ డెట్స్ మనం తీసుకెళ్లి ప్రావిజన్ లో రాయాలంటే ప్రావిజన్ ఓపెనింగ్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవాలి. Yes, sir. సో ఓపెనింగ్ ప్రావిజన్ లేదు అని లాస్ట్ సెంటెన్స్ లో చాలా క్లారిటీగా చెప్పాడు. ఇందాక ఫర్నిచర్ చదివినప్పుడు చదివాము మనం. Yes, sir. దేర్ ఇస్ నో ఓపెనింగ్ ప్రావిజన్. సో అంటే ఈ ఇయర్ లోనే ప్రావిజన్ క్రియేట్ అవుతుంది కాబట్టి బ్యాడ్ డెట్స్ P&L కి వెళ్తాయి, ప్రావిజన్ P&L కి వెళ్తాయి. Yes, sir. మా అర్థమవుతుందా? అర్థమైంది, sir. అదే ఒకవేళ ఇది ఇయర్ కాకపోతే కనుక ఇది ఎక్కడికి వెళ్ళదు నాన్న? మనకి డెటార్స్ అకౌంట్ కి వెళ్ళదు బ్యాడ్ డెట్స్. Yes, sir. బ్యాడ్ డెట్స్ ఎంత 8,000 8,000, sir. అండ్ ప్రావిజన్ ఇస్ టు బి క్రియేటెడ్ 2%. సో ప్రావిజన్ తర్వాత ముందు బ్యాడ్ డెట్స్ ని P&L కి క్లోజ్ చేస్తాం. Yes, sir. To సో bad ప్రావిజన్ debts, 2% 8,000. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలమ్మా? Closing debtors మీద. సో మరి క్వశ్చన్ లో క్లోజింగ్ డేటాస్ తెలుసా? తెలీదు, sir. తెలియనప్పుడు ప్రావిజన్ కట్టలేం. ఈ పాయింట్ ఆగిపోయింది. Yes, sir. ప్రావిజన్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ క్లోజింగ్ డేటాస్. ఫౌండేషన్ లెవెల్ అడ్జస్ట్మెంట్స్ నేర్చుకున్నామా లేదా? నేర్చుకున్నాం, sir. ఎప్పుడు కూడా ప్రావిజన్ ఫర్ డేటాస్ అనేది ఈ రెండు డేటాస్ ఎంతైతే ఉంటుందో దాని మీద కట్టాలి. ఎందుకంటే అవే నెక్స్ట్ ఇయర్ లో కలెక్షన్ కాబట్టి. Yes, sir. సో నెక్స్ట్ ఇయర్ కలెక్షన్ మీదే కదా మనకి ఎఫెక్ట్ ఉంటుంది, బ్యాడ్ డెట్స్ అనే ఎఫెక్ట్. Yes, sir. సో కాబట్టి క్లోజింగ్ డేటాస్ మీద కట్టాలి. అది తెలియదు కాబట్టి ఈ సెంటెన్స్ మనం ఆగిపోతున్నాం. తర్వాత గుర్తు చేయి మర్చిపోకుండా ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేయాలి అని. Yes, sir. నెక్స్ట్ Mr. Shivkumar has been maintaining a steady gross profit rate of 30% on turnover. సో కరెక్టే, బట్ కానీ టర్న్ ఓవర్ తెలుసా? తెలీదు, sir. తెలియదు. సో ఇది కూడా కట్టలేం. నెక్స్ట్. Outstanding salary on 31st March 2011 was 8,000, and on 31st March 2012 was 10,000. అంతేనా? On 31st March 2011, profit and loss account had a credit balance of rupees 40,000. సో P&L అకౌంట్ ని సెపరేట్ గా చూపిస్తున్నాను. ఓకేనా? Yes, sir.
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ స్టాండింగ్ సాలరీ ఉంది నాన్న. Yes, sir. సో మనం ఇందాక మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అని రాసాం, Yes, sir. ఇంక్లూడింగ్ సాలరీ అన్నాం కదా నాన్న. Yes, sir. మారిపోయిందా? 80లో ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మైనస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత? 8,000, sir. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ యాడ్ చేయాలి. 10,000. సో అప్పుడు ఎంత అవుతుందని వాల్యూ? 82,000, sir. 82,000 అవుతుందా? అలాగే ఇది మైనస్ చేయాలంటే ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో 8,000 ఉండాలి. మనకి ఇవ్వలేదు, మనం రాయాలి అవుట్ స్టాండింగ్ సాలరీస్. ప్లస్ చేసామంటే ఇది క్రియేట్ అవ్వాలి, అంటే అది ఇయర్ బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది. అర్థమైందా మరి రమ్య? Yes, sir. అర్థమైంది, sir. ఆ లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఇలా బ్యాలెన్స్ షీట్ లో ఉంటేనే కదా ఇప్పుడు మైనస్ చేయగలం. Yes, sir. అంటే బ్యాలెన్స్ షీట్ లో ఉంది కాబట్టి అది క్లోజ్ అయింది, సో ఉండాలి కాబట్టి రాశాను లాస్ట్ ఇయర్ లో. ఇది కరెంట్ ఇయర్ కి కంటిన్యూ అవ్వదు, క్లోజ్ అయిపోయింది ఎక్స్పెన్సెస్ కి. కరెంట్ ఇయర్ కి ఎంత కంటిన్యూ అయింది? 10,000 అవుట్ స్టాండింగ్ కంటిన్యూ అయింది. Yes, sir. సో 10,000 రాశాను అందుకని. ఓకేనా? Okay, sir. నెక్స్ట్, సో P&L అకౌంట్ బ్యాలెన్స్ చెప్పాను, అది కూడా రాద్దాం. P&L అకౌంట్, సో లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఎంత ఉందంట? 40,000, sir. రాశాను. అంటే వీడు మనకి బ్యాలెన్సెస్ కూడా వాడు అన్ని ఇవ్వలే, కొన్ని ఇచ్చి కొన్ని మనం కనిపెట్టుకోమని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. Yes, sir. దీంతో పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్, 20% of total sales and total purchases are to be treated as per cash. వెరీ గుడ్. సో ఇక్కడ నీకు అబ్జర్వేషన్ చూస్తే 20% అని అంటే ఇదంతా కూడా 20% ఎక్కువ. Yes, sir. సో ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. 80% ఎంత అవుతుందో చూడు. 20% కి 48,000 అయితే 80% కి ఎంత? క్రెడిట్ సేల్ తెలుస్తుంది, క్రెడిట్ పర్చేస్ తెలుస్తుంది. ఎంతనా? Credit purchases 1,92,000, sir. ఓకే, అలాగే క్రెడిట్ సేల్ కూడా చెప్పాలి, ఇది రెండు కలిపే 2,40,000 టోటల్ పర్చేజెస్. 3,20,000, sir. ఏంటి సేలా? Credit sales, sir. క్రెడిట్ సేల్ 3,20,000. Yes, sir. సో టోటల్ సేల్ Total sales 4 lakhs. 4 lakhs. సో క్రెడిట్ సేల్ క్రెడిట్ పర్చేజ్ రెండింటికి పోస్టింగ్ రాసేద్దాం నేను. Yes, sir. క్రెడిట్ సేల్ డెటార్స్ లో, డెటార్స్ టు సేల్స్. క్రెడిట్ సేల్ ఎంతనా? 3,20,000, sir. సో క్రెడిట్ పర్చేజెస్, పర్చేజ్ టు క్రెడిటర్ బై పర్చేజెస్ ఎంతనా? 1,92,000, sir. సో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డబుల్ ఎంట్రీ పోస్టింగ్ అయిపోయిందా? Yes, sir. నెక్స్ట్ పాయింట్ ఆల్రెడీ అయిపోయింది. Yes, sir. సో ఇంకా మనం వాడని పాయింట్స్ ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేయలేదు, స్టడీ గ్రాస్ ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేయలేదు కదా. Gross profit. సో ఇప్పుడు సేల్స్ Yes, sir. తెలిసిపోయింది కాబట్టి జీపీ క్యాలిక్యులేట్ చేయగలం కదా. చేయొచ్చు, sir. సో 2 జీపీ. సో జీపీ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సేల్స్. 4 lakhs సేల్స్ ఇంటూ జీపీ రేషియో ఎంతనా? స్టడీ గ్రాస్ ప్రాఫిట్ రేషియో 30%, sir. 30% అంటే ఎంతనా? 1,20,000, sir. సో జీపీ తెలిసిపోయింది. సో టోటల్ లో నుంచి ఇంక మిస్సింగ్ ఫిగర్ ఏముందంటే ఓపెనింగ్ స్టాక్ ఇదే బ్యాలెన్సింగ్ ఫిగర్. Yes, sir. క్యాలిక్యులేట్ చేయ 4 lakhs plus 40, 4,40,000 minus 2,40,000, 2 lakh minus 1,20,000, so that equals to 80,000 అంతేనా? Yes, sir. సో బై జీపీ P&L 1,20,000. సో ఏదైతే మనం కనిపెట్టామో ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రాయాలనేది, ఇక్కడికి రావాలంటే అది ఎక్కడ ఉండాలి? బ్యాలెన్స్ షీట్ లో ఉంటేనే కదా క్లోజ్ అవుతుంది. Yes, sir. సో 80,000 ఓపెనింగ్ నుండి బ్యాలెన్స్ షీట్ లో ఉంది అని ఊహించుకుంటే అది ఇక్కడ క్లోజ్ అయింది, ఫైండింగ్ అయిపోయింది. Yes, sir. సో జీపీ రేషియో ఇచ్చింది దేనికోసం? ఈ సమ్ లో ఓపెనింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. Yes, sir. నెక్స్ట్ ఇంకేముందని దీనిలో మనం ఐడెంటిఫై చేయగలిగేది? Debtors, closing debtors. మనం చేయగలిగేది డెటార్ క్రెడిటార్ కదా. Yes, sir. కానీ డెటార్ క్రెడిటార్ ఎప్పుడు క్లోజ్ చేయాలంటే దాని రిలేటెడ్ బిల్స్ అండ్ బిల్స్ పేబుల్ బిల్స్ రిసీవబుల్ చెక్ చేసుకోవాలి. నేను కూడా చెప్పాను. Yes, sir. బిల్ క్లోజ్ అవ్వకుండా డెటార్ ఎప్పుడు క్లోజ్ చేయకూడదు. Okay, sir. ఎందుకంటే బిల్స్ లో ఏదైనా రివర్స్ అయితే అది ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? డెటార్స్ అండ్ క్రెడిటార్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? Yes, సో sir. ఓపెనింగ్ బిల్ ఉంది, క్లోజింగ్ బిల్ ఉంది.
డేటాస్ బిల్స్ రిసీవబుల్ ఉంది, కరెంట్ ఇయర్ యాక్సెప్టెడ్, సార్ బిల్స్ sir. రిటర్న్. సో కాబట్టి మిగిలినంత ఏమవుతుందన్న మెచ్యూర్డ్ Mature. Yes, sir. బై క్యాష్ ఆర్ బ్యాంక్. బిల్స్ మెచ్యూర్డ్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఎంత అవుతుందన్న 52,000 లో నుంచి 4,000, sir. 28,000 మైనస్ చేస్తే 24,000. 24,000 అవుతుందన్న. ఓకేనా? Yes, sir. బిల్స్ కలెక్షన్, బిల్స్ ఫర్ కలెక్షన్ టు బిల్స్ రిసీవబుల్ Receivable. క్యాష్ బుక్ లో కూడా రాస్తాను. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ బిల్స్ పేయబుల్. ఓపెనింగ్ క్లోజింగ్ అన్ని ఉన్నాయి నాన్న. ఇక్కడ కూడా టు పేమెంట్ అన్న. బిల్స్ పెయిడ్ యాక్సెప్టెడ్, బిల్స్ పెయిడ్ 28,000, sir. ఎంతనా? 28,000, sir. 28,000 సెటిల్మెంట్. Yes, sir. సో క్యాష్ బుక్ పేమెంట్. By bills payable 28,000. సో నెక్స్ట్ క్యాష్ ఇప్పుడు డేటాస్ అండ్ క్రెడిటర్. Yes, sir. సో డేటాస్ ఓపెనింగ్ ఉంది, సేల్స్ ఉంది, కలెక్షన్ ఉంది, బిల్స్ కలెక్షన్ ఉంది, బిల్స్ డ్రాన్ ఉంది, బ్యాడ్ డెట్స్ ఉంది, అన్ని అయిపోయాయి కాబట్టి ఇంకేం మిగులుతున్నాయి ఇక్కడ? Balance carried down. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత చూడాను? 2,52,000, sir. 52,000. సో చేస్తావు ఆల్రెడీ. Yes, sir. ఓకే, క్రెడిటర్స్ కూడా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత చూడాను? 120 ప్లస్ 192 మైనస్ 184 మైనస్ 16 1,12,000 కరెక్టేనా? 12,000. Yes, sir. సో క్రెడిటర్స్ డెటార్స్ ఈ రెండు కూడా తీసుకెళ్లి క్లోజింగ్ బ్యాలెన్సెస్ బ్యాలెన్స్ షీట్ లో వేద్దాం. Balance sheet. 252 112 ఓకేనా? Okay, sir. డెటార్స్ ఎంత అన్న? 2,52,000, sir. క్రెడిటర్స్ 1,12,000, sir. రైట్ అన్న? Yes, sir. అవి అన్ని లెడ్జెస్ క్లోజ్ అయిపోయినాయి, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? Cash books బిల్డింగ్, and- మోటార్ కార్, ఫర్నిచర్, డెటార్స్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, సండే క్రెడిటర్స్ అయిపోయింది అన్న. క్యాష్ బుక్ మిగిలింది, పెండింగ్ ఉంది Sir, కదా? provision మర్చిపోతాం, sir. క్యాష్ బుక్ ప్రావిజన్ ఎఫెక్ట్ లేదుగా, ఎఫెక్ట్ లేదు, sir. చేసేద్దాం. తర్వాత ప్రావిజన్ చేద్దాం. Yes, sir. బట్ క్యాష్ బుక్ మొత్తం అన్ని టోటల్ చేసి టాలీ అయిపోతే మనకి ఇంకేం మిస్సింగ్ ఫిగర్ లేదు, లేదా ఏదో ఫైండింగ్ ఉంటాయి. Yes, sir. టాలీడా చేస్తున్నాను, sir. చేయనా? సో 5,12,000 వచ్చింది టోటల్. Yes, sir. Sir, 20,000 డిఫరెన్స్ వస్తుంది, sir. 20,000 ఎట్ సైడ్ ఎక్కువ వస్తుందన్నా? క్రెడిట్ సైడ్ ఎక్కువ వస్తుంది, సార్. సరే, సార్. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది నాన్న, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది నాన్న. పాజిటివ్ నెంబర్ మిగిలింది. ఎస్, సార్. సో అంటే క్రెడిట్ సైడ్ ట్రాన్సాక్షన్ ఏదో మిస్ అవుతుంది క్యాష్ బుక్ లో. ఎస్, సార్. సో అదేంటనేది ఫైండ్ చేయాలి. మనం ఏమైనా వదిలేసామా 20,000 ట్రాన్సాక్షన్? ఇందాక బిల్డింగ్ లాంటిది ఏదో 20,000 ఏదో అనుకున్నాం కాదా? బిల్డింగ్ 20,000 అన్ని రాస్తాం కదా 40,000 పేమెంట్లు కూడా. ఎస్, సార్. మరి క్యాష్ అకౌంట్ లో ఇంకేం పెండింగ్ ఉంది? అన్ని క్లోజ్ అయిపోయినాయి, ఇంకో 20,000 పెండింగ్ ఎలా వచ్చింది? సమ్ ఏదో మిస్ అయిందని అబ్జర్వ్ చేయండి. సో ఇంకా ఏమీ లేకపోతే అసంప్షన్ ఏంటంటే క్యాష్ బుక్ లో డ్రాయింగ్, సార్. అంతేనా? క్రెడిట్ సైడ్ అయితే డ్రాయింగ్స్, డెబిట్ సైడ్ అయితే ఎడిషనల్ క్యాపిటల్. మనకి ఇంకా అన్ని లెడ్జెస్ టాలీ అయిపోయి కాబట్టి మనం చేసేది ఏం లేదు నాన్న. మనం ఎక్కడ డబుల్ ఎంట్రీ వదలలేదు కాబట్టి సో లెట్ us assume the difference in cash book is the drawings. ఎస్, సార్. ఎంత డ్రాయింగ్స్? 20,000, సార్. 20,000. సో తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కూడా అడ్జస్ట్ చేద్దాం. ఎస్, సార్. క్యాపిటల్ ఓపెనింగ్ తెలీదు, మైనస్ డ్రాయింగ్స్ 20,000. ఓకేనా? ఓకే, సార్. సో ఫస్ట్ అయిపోయింది కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్
balance sheet data last year. Total 9,12,000, sir. Okay. Minus 120, 28, 8,000. 7,16,000, sir. 716 minus 20. 6,96,000, sir. సో ఎందుకు రాస్తానంటే పిఎన్ఎల్ సపరేట్ ఉంది కదా. సో పిఎన్ఎల్ సపరేట్ గా ఉన్నప్పుడు కరెంట్ ఇయర్ ప్రాఫిట్ వస్తే పిఎన్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. Yes, sir. సో ఇప్పుడు ప్రాఫిట్ కనుక్కున్నాను. 120 జీపీ ఉంది ఆల్రెడీ. $1,40,000 minus 82,000 minus 5,800 minus 11,000 minus 36,000 minus 16,000 minus 8,000. 10,180, sir. 10,180 అమ్మా. Yes, sir. నాకు రాలేదు, ఒక్క నిమిషం. మన నెగిటివ్ నెంబర్ వస్తుంది. లాస్ 18,800 లాస్ వస్తుందమ్మా. Yes, sir. కరెక్టేనా? Yes, sir. 18,800 net loss. So 40,000 minus 18,800 net loss. 21,200 is the profit for the current year balance. Okay na? Yes, sir. $8,55,200. Yes, sir. టాలీ అయిందా? చేస్తున్నాను, సార్. చాలా డిఫరెన్స్ వస్తుంది, సార్. ఎంత వస్తుందమ్మా? 12,60,000 వస్తుంది, సార్. 12 lakhs ఎందుకు వస్తుందమ్మా అంత? టోటల్ 6,96,000 ప్లస్ 21,200 ప్లస్ 10,000 ప్లస్ 16,000 అన్నది. బిల్స్ పేబుల్ 16 కదా క్లోజింగ్, ప్లస్ 1,12,000. టోటల్ 8,55,200 కరెక్ట్ ఇచ్చాడు. లైబిలిటీ సైడ్, అసెట్ సైడ్ 3,24,000 బిల్డింగ్ ప్లస్ 43,200 ప్లస్ 80,000. డిప్రిసియేషన్ తర్వాత వాల్యూ అయ్యలేదు, సార్. మోటార్ కార్ డిప్రిసియేషన్ తర్వాత వాల్యూ అయ్యలేదండి. సో మోటార్ కార్ డిప్రిసియేషన్ ఎంతనా? 16,000, సార్. అది ఇందాక ఇవన్నీ మార్చాలనుకున్నాం కదా మనం. ఎస్, సార్. ఓకే. సో మోటార్ కార్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ ఎంతనా? 64,000, సార్. 64,000 రాయాలి. ఓకేనా? ఎస్, సార్. సో చెక్ చేసి 3,24,000 ప్లస్ 43,200 ప్లస్ 64,000 ప్లస్ 40,000 ప్లస్ 1,04,000 ప్లస్ 2,52,000 ప్లస్ 28,000. దానికోసం 8,55,200 టోటల్. సో మనం మాక్సిమం డబుల్ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి మిస్టేక్ ఉండదు కదా. సో ఏదైనా నెంబర్ మిస్సింగ్ అంతే. సో ఇందాక చూడు, బిల్డింగ్ ఫర్నిచర్ మార్చాలి, సేమ్ కాదు, వాడు ఎంట్రీ చేయలేదు అని అనుకుంటూనే ఉన్నాం, కానీ దాన్ని మనం చేయలేదు. అలాగే ఇంకొకటి మర్చిపోయాం, ప్రావిజన్. ఎస్, సార్. రమ్య. సో క్లోజింగ్ డేటా ఎంతనా? 2,52,000, సార్. 2,62,000 52,000. 52. సో 252 క్లోజింగ్ అంతేనా? ఎస్, సార్. దాని మీద ఎంత పర్సెంటేజ్ ప్రావిజన్? 2%, సార్. ఓకే, 2% కదా. ఎస్, సార్. ఎంత అవుతుందన్నా? 5,040, సార్. 5040. ఇంకా లాస్ట్ పెరిగిపోతుందా? ఎస్, సార్. 23,840. ఎస్, సార్.
23,840 లాస్ మైనస్ చేస్తే 16,160. 2,160. $16,160. Provision for bad debts and a liability create చేసుకుంటాం. ఎంత provision for bad debts? 5,040, sir. 5,040. Yes, sir. సో టోటల్ ఏమి మారుతుందని జస్ట్ ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది. Yes. ఓవర్. దీంతో మనకి ఇలిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయాను. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఒకసారి క్వశ్చన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మరి అమ్మే ఇలిస్ట్రేషన్స్ అన్ని అయిపోయినట్టే కదా నాన్న? Yes, sir. ఓకే నాన్న, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ దిలీప్. దిలీప్ రాలేదు ఇవాళ. సో మణికంఠ ఉన్నాడా? మణికంఠ రాలేదు. మార్కండేయులు. మార్కండేయులు సమ్ సాల్వ్ చేద్దామా? Yes, sir. రైట్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ లో పెండింగ్ ఉన్నాయి, ఒకసారి చూడండి. 2 to 5 అని ఇందాక అన్నది రమ్య, అంతేనా? Yes, sir. సో నేను క్వశ్చన్స్ కొన్ని మాక్సిమం ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో కొన్ని మనకి తెలిసి ఇప్పుడు దాకా చేసినటువంటి ఇలిస్ట్రేషన్ మోడల్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ చేస్తాను ఫస్ట్. Okay, sir. ఆఫ్టర్ దట్ సమ్ సాల్వ్ చేద్దాం. Okay, sir. సో క్వశ్చన్ నెంబర్ 2 అబ్జర్వ్ చేయాలి. ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సెంటెన్స్ చదువుతాను నేను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రిటైల్ బిజినెస్ ఆఫ్ శ్రీ శ్రీనివాస్ 31st December 2011. సో మనకి లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాను నేను. You are furnished Yes, with the sir. following information. Srinivas sells his goods at a profit of 20% on sales, GB ratio. Yes, sir. Goods are sold on cash and credit, రెండు ఉన్నాయి. Credit customers pay only by check. And Yes, data sir. collection from debtors, only bank. Yes, sir. Cash ఉండదు. ఇక్కడ నీకు అబ్జర్వ్ చేస్తే క్యాష్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సెపరేట్ చేయడానికే అర్థం. Yes, sir. అలాంటప్పుడు క్యాష్ బ్యాంక్ క్యాష్ ఇన్ హ్యాండ్ రెండింటిని ఏం చేయాలి? సెపరేట్ Separate గా prepare చేయాలి. చేసుకోవాలి. Yes, sir. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందేనా కదా అది? Yes, sir. Right, next, payment for purchases are always made by check. Payment for purchases means Yes, sir. creditors payment made by check. Okay na? Yes, sir. Yes, sir. It is a practice of Srinivas to send to the bank every weekend the collection of the bank week after paying every week salary, expenses and personal expenses. ఇక్కడ వీక్లీ డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. అంటే వీక్ లో కలెక్షన్ వస్తుంది, ఆ వీక్ లో ఖర్చులన్నీ పెడతాడు, మిగిలిన డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. Yes, sir. అలా మనకి అనాలిసిస్ ఆఫ్ ది బ్యాంక్ పాస్బుక్ షోస్ ది 13-week పీరియడ్. పాస్బుక్ లో ట్రాన్సాక్షన్స్ ఇస్తున్నాడు ఇక్కడ. Yes, sir. పాస్బుక్ లో పేమెంట్ టు క్రెడిటర్ ఉంది, పేమెంట్ ఆఫ్ రెంట్ ఉంది, అమౌంట్ డిపాజిటెడ్ ఉంది, సో మొత్తం బ్యాంక్ డబ్బులు ఎవ్రీ వీక్ తీసుకెళ్లి వేస్తున్నాడు కదా. Yes, sir. అవి ప్లస్ డేటాస్ నుంచి వచ్చిన డబ్బులు అన్ని కలిపి 1,20,000 డిపాజిట్ చేశాడు. ఫాలోయింగ్ Yes, బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ కొన్ని ఇచ్చాడు. Yes, sir. On evening 31st March, cashier absconded with the available cash in the cash box. అంటే క్యాష్ అకౌంట్ లో నీకు పాజిటివ్ బ్యాలెన్స్ మిగలాలి, కానీ దగ్గర మిగలదు, తీసిపోయాడు. అబ్నార్మల్ లాస్ అని రాసుకోవాలి. మార్కండేయులు డౌటా? Sir. ఏంటి? వాయిస్ కట్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. నాకు నీ వాయిస్ బ్రేక్ అవుతుందన్న, సో నా వాయిస్ కూడా అలాగే వస్తుందా?
నో సార్, మీ Yes, sir. వాయిస్ బానే ఉంది సార్. రైట్, మణికంఠ కంటిన్యూ చేస్తావా? ఓకే సార్. మార్కండేయులు నీకు వాయిస్ రావట్లేదు, దాని తర్వాత చదువు, జాగ్రత్తగా విను. రైట్, మణికంఠ చూడు, ఈ క్వశ్చన్ లో ఇక్కడ అర్థమైంది పాయింట్ ఇది. మణికంఠ ఎస్ సార్. పాయింట్ అర్థమైందా? క్యాషియర్ అబ్స్కాండెడ్ విత్ ది అవైలబుల్ క్యాష్. మీరు ఒకసారి చెప్పండి ఏదైతే సార్. క్యాష్ సరిగ్గా వినలేదు సార్ అది. ఉంటుందో ఫైనల్ గా అది తీసుకుని వెళ్ళిపోయాడు అంటున్నాను. సో అబ్స్కాండ్ అయిపోయాడు. సో అప్పుడు లాస్ క్యాష్ స్టోలెన్, ఇట్ ఇస్ ఎ లాస్, అవునా కదా? అవును సార్. సో నెక్స్ట్, దేర్ ఇస్ నో క్యాష్ డిపాజిట్ ఇన్ ద వీక్ ఎండెడ్ ఆన్ ద డేట్. సో లాస్ట్ వీక్ డిపాజిట్ కూడా ఇంకా పాస్బుక్ లో చేయలేదు నా. ఎస్ సార్, చేయలేదు సార్. అంటే డిపాజిట్స్ అన్ని కూడా ఎన్ని వీక్స్ అని అర్థం? 11 వీక్స్ సార్. ఎన్ని వీక్స్ Weeks. అవుతాయి? Analysis of the bank balance for 13 weeks period. 31st March 13 weeks period, కరెక్టేనా? కరెక్ట్. 13 weeks ఎందుకంటే sir. నీకు Yes, బిజినెస్ sir. స్టార్ట్ అయింది 31st December లో. ఎస్ సార్. బిగినింగ్ జనవరి ఫస్ట్ బిగినింగ్ నాన్న, 31st March క్లోజింగ్ నాన్న, అంటే 3 months. 3 months అంటే 30 sir. weeks కదా? ఎస్ సార్. అంతే కదా నాన్న? అంతే సార్. మంత్ కి ఎన్ని వీక్స్? 4 సార్. 4 వీక్స్ నాన్న. ఎస్ సార్. కానీ 3 నెలలు 12 September, ప్లస్ sir. 3 months కలిపి ఒక అడిషనల్ వీక్ వస్తుంది, ఓకేనా? అవును సార్. ఎస్ సార్. 13 వీక్స్ పీరియడ్ అని అర్థం. సో దానిలో Yes, లాస్ట్ వీక్ జరగలే, ఓన్లీ 12 వీక్స్ కి డిపాజిట్ జరిగింది. ఎస్ సార్. So lastly, you were required to prepare the statement showing the amount of cash defalcated by the cashier and also prepare the P&L and balance sheet question అడుగుతాను. ఎస్ సార్. సో అంత రెగ్యులర్ మనం చదువుకునే మోడల్ క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ కూడా ఒకటి చేసాం. కాకపోతే వీక్లీ కాకుండా ఇయర్ మొత్తానికి కలిపి ఖర్చులన్నీ తీసి మిగిలిన డబ్బులు డిపాజిట్ చేసినట్టుగా మనం తీసుకున్నాం. అవును సార్. సో ట్రై చేయొచ్చు, చేస్తారా? ఓకే సార్, ట్రై చేస్తాం సార్. ఈ క్వశ్చన్ హోంవర్క్ ట్రై చేయండి అన్న. ఒకవేళ రాకపోతే Okay, sir. కనుక మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఓకే సార్. హోంవర్క్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ చదువుతున్నాను, దీనిలో ఏమైనా క్రిటికాలిటీ ఉందేమో చూడు, లేకపోతే Okay, కనుక sir. ఇది కూడా వర్క్ చేద్దరు కానీ. ఓకే సార్. Mr. A runs a business of ready-made garments. He closed the books of accounts on 31st March. The balance sheet on 31st March as follows. ఎస్ సార్. సో 31st March 2011 అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ వాడు ఇచ్చాను. అంటే ఓపెనింగ్ మన బ్యాలెన్స్ షీట్ 2 కాలమ్స్ స్టార్ట్ చేస్తాం కదా, లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ వాడు ఇచ్చాను, ఇంకా అవసరం లేదు. ఎస్ సార్. అవును సార్. సో కరెంట్ ఇయర్ మనం తయారు చేసుకో. యు ఆర్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. His sales for the year ending 20% higher than the sales of the previous year. Out of his 20% sale made on cash sales. ఒక హింట్ ఇస్తున్నాడు. ఎస్ సార్. టోటల్ సేల్స్ డ్యూరింగ్ ది 2010-11 అంటే లాస్ట్ ఇయర్. సో దీని Yes, sir. బట్టి ఏం కనిపెట్టచ్చు? లాస్ట్ ఇయర్ సేల్స్ ఎంత? 5 lakhs సార్. 5 lakhs. తర్వాత ఏం చెప్తాను చూడు, 20% హైయర్ దాన్ ది సేల్స్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. కరెంట్ ఇయర్ లో 20% ఎక్కువ ఉంటుంది దీనికన్నా, ప్లస్ 6 lakhs, sir. 20% అంటే ఎంత? 6 lakhs. 1 lakh సార్. 1 lakh అంటే కరెంట్ ఇయర్ 6 lakhs. సేల్స్ 6 lakhs. 6 lakhs సార్. ఈ కరెంట్ అందులో- ఇయర్ సేల్స్ లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయంటే ఏంటి? 1,20,000 క్యాష్ సార్. సో 20% క్యాష్ సేల్, అంటే 1,20,000 సార్. 80% క్రెడిట్. ఎస్ సార్. సో 1,20,000. 4,80,000. ఇదేమో డెటార్స్ అకౌంట్ లోకి, ఇదేమో క్యాష్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంతకు మించి ఏముంది, అంతే కదా? అంతే సార్. చేయగలవా? చేయగలం సార్. పేమెంట్ ఆఫ్ ఆల్ పర్చేస్ మేడ్ బై చెక్స్ ఓన్లీ. సేమ్ పాయింట్ ఇందాక ఆల్రెడీ ఇలాంటి పాయింట్ డిస్కస్ చేసాం. ఎస్ సార్. Goods are sold for cash and credit both. Credit customers pay by check only. Same points. Fine question. ఎస్ సార్. Depreciation on furniture to be charged at the rate of 10%. ఎస్ సార్. Mr. A sent to bank the collection of the month at the last day of the each month after paying salary, clerk. Same question మళ్ళీ. ఈ ఎక్స్పెన్స్ sir. అన్ని పోగా మిగిలిన డబ్బులు ఏం తీసుకెళ్ళి చేస్తారంట? బ్యాంక్ లో బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారు సార్. డిపాజిట్ చేస్తానంట ఎవ్రీ మంత్ ఈసారి. ఎస్ సార్. And also the bank passbook 31st March. So payment to creditor, rent, cash deposits. ఎస్ సార్. అలాగే ఆన్ ది ఈవినింగ్ ఆఫ్ ది 31st March the cashier absconded. కొన్ని బ్యాలెన్స్ ఇచ్చాడు, మళ్ళీ absconded. You are required to prepare the trading and P&L account for the balance. Same model question. ఎస్ సార్. అక్కడ వీక్లీ అండ్ 13 weeks 3 months డేటా ఇచ్చి, ఇక్కడ మంత్లీ అని చెప్పి 12 months ఇచ్చాడు, అంతే దా. అవును సార్. సో ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ రెండు కూడా సిమిలర్ క్వశ్చన్స్ నాకు, ఎస్ సార్. రైట్?
సో ఒక పని చేద్దాం, రిమైనింగ్ క్వశ్చన్స్ ఒకసారి చూసి అవేమీ కానీ అవసరం లేదనుకో, ఈ 2 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ నేను చెప్తాను, ఒకటి మీరు వర్క్ చేదురు కానీ. ఓకే సార్. లేదు రిమైనింగ్ క్వశ్చన్స్ మనం చెప్పుకోవాలనుకుంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఏదైనా ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం మనకున్న టైం ని బట్టి. ఓకే సార్. క్వశ్చన్ నెంబర్ 4 చదువుతున్నాను. ఓకే సార్. సో 20 మనకంటే అర్థమైంది కదా, పాయింట్స్ అర్థమైంది కదా. ఫస్ట్ ఎస్ సార్, అర్థమైంది సార్. సొంతంగా ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తాను సార్. ట్రై చేయొచ్చు నాన్న, ప్రాబ్లం లేదు. ఎందుకంటే సింగిల్ ఇంటి సంస్థ ఎంత ట్రై చేస్తాం బాగా వస్తుంది. ఓకే సార్. రైట్ నా. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 4. మిస్టర్ అనిల్ ట్రేడర్ ఇన్ హిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ బ్యాలెన్స్ షీట్. ఈసారి ప్రతిసారి కూడా క్వశ్చన్ లో లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ వాడు ఇచ్చేస్తున్నాను. అవును సార్. అలాగే క్యాష్ బుక్ సమరీ కూడా వాడు ఇచ్చేస్తున్నాను. ఎస్ సార్. Next, data discount allowed to trade debtors and received from the trade creditors amounted to 36,000, 20,000 respectively. Bill endorsed amounted to 15,000. Annual fire insurance premium 6,000 paid every year on the 1st August for renewal of the policy. Furniture, fixtures and fittings are subject to depreciation 15% per annum and diminishing balance method. And దీనిలో ఏమైనా కొత్త పాయింట్ ఉంది? అన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం చేయగలమా లేదా? చేయగలను సార్. అన్ని రెగ్యులర్ పాయింట్స్. ఎస్ సార్. ఒకటే క్వశ్చన్ అడుగుతుంది దీనిలో, అది కూడా పెద్ద కష్టమైనది కాదు, బట్ అన్ని అర్థం అవడం కోసం. యాన్యువల్ ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం 6,000 పెయిడ్ ఎవ్రీ ఇయర్. అంటే వాడు పే చేస్తే 6,000 అనేది ఇయర్ కి నాన్న ప్రీమియం సార్. ఎస్ సార్. కానీ ఆ ప్రీమియం అనేది ఎప్పుడు రెన్యూవల్ అవుతుంది? 1st August. 1st August సార్. అంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంటే దీనిలో పేమెంట్ రెన్యువల్ సంబంధించిన పేమెంట్ క్యాష్ బుక్ లో ఉంటుంది 6,000. ఎస్ సార్. ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కడ ఉంది? అలాగా అన్ని కలిపి సంధి ఎక్స్పెన్సెస్ పేడ్ అని ఉంది. అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. కాకపోతే ఈ పేమెంట్ అనేది ఇప్పుడు మనం ఇయర్ లో చేసాం 1st August న. ఎస్ సార్. కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ లో ఇదే పేమెంట్ లాస్ట్ ఇయర్ కూడా చేసి ఉంటాం కదా. చేసి ఉంటాం సార్. అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ ఉంటుంది చూడు. ఏంటి సార్? అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ లాస్ట్ ఇయర్ ఎందుకు ఉంది? లాస్ట్ ఇయర్ లో కూడా ఆగస్ట్ లో పే చేసి ఉంటాం కదా. ఎస్ సార్. నువ్వు ఆలోచించు, 6,000 లాస్ట్ ఇయర్ లో అన్ఎక్స్పైర్డ్ అంటే ఏంటి? అసెట్ అంటే ప్రీపెయిడ్. ఎస్ సార్. ఎస్ సార్. ఆగస్ట్ లో 1 ఇయర్ పే చేస్తే ఆగస్ట్ నుంచి నెక్స్ట్ ఆగస్ట్ వరకు వస్తుంది అది. అవును సార్. లాస్ట్ కరెంట్ ఇయర్ 1st August నుంచి నెక్స్ట్ ఇయర్ 1st August వరకు వస్తుంది అన్న. అంటే సింప్లీ Yes, జూలై sir. ఎండింగ్. ఎస్ సార్. అంటే మార్చ్ అయిపోయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 months అడిషనల్ ఎస్ సార్. ముందే పే చేస్తున్నాం. ఎస్ సార్. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన 6,000 పేమెంట్ లో నుంచి లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ ఏం చేయాలి? ఫస్ట్ మైనస్ చేయాలి సార్. యాడ్ చేయాలి లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ యాడ్ చేయాలి సార్. కరెంట్ కరెంట్ ఇయర్ ఇయర్ మైనస్ ప్రీపెయిడ్ చేయాలి. ఇంకో 2,000 మళ్ళీ ఏం చేయాలి? మైనస్ చేయాలి సార్. ఎస్ సార్. అల్టిమేట్ గా ఉండేది P&L 6,000 కానీ లాస్ట్ ఇయర్ ది లాస్ట్ 2000 ఇయర్ ఉంటుంది ప్లస్ సార్. చేయాలి, కరెంట్ ఇయర్ ఇయర్ మైనస్ అడ్వాన్స్. చేయాలి. లాస్ట్ ఇయర్ ది బ్యాలెన్స్ షీట్ నుంచి క్లోజ్ అవుతుంది, కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుంది. అవును సార్. ఎస్ సార్. ఈ విషయం మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంతే. ఎస్ సార్. ఎస్ సార్. సింపుల్. ఈ 6,000 12 months కి నాన్న అంటే పర్ మంత్ 500 నాన్న, 4 months ఆఫ్ ప్రీపెయిడ్ నాన్న అంటే 2,000 నాన్న. అవును సార్. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా ఇది? అర్థమైంది సార్. Right. So you are informed about the following balances: stock, debtors, bills, bills payable, bills receivable, outstanding. So outstanding expenses na ఇది వేరు. ఓకేనా? అది ప్రీపెయిడ్ ఇస్ అవుట్స్టాండింగ్. అవును సార్. సో అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి? ఆ ఎక్స్పెండిచర్స్ కి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ని మైనస్ చేయాలి, కరెంట్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ కూడా చేయాలి 5,000. అవును సార్. ఇది వేరే ఎక్స్పెండిచర్, ఇన్సూరెన్స్ గురించి కాదు. ఓకేనా? ఎస్ సార్. ట్రేడర్ మెయింటెన్స్ ది జీపీ రేషియో ప్రిపేర్ ట్రేడింగ్ P&L అకౌంట్. ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీగా వర్క్ నాన్న, ఇది ఎందుకంటే దీనిలో కొత్త పాయింట్స్ ఏమీ లేదు, కంపల్సరీగా వర్క్ చేయాలి. ఓకే సార్. ఫైనల్ గా మిగిలింది క్వశ్చన్ నెంబర్ 5. 5 Yes, sir. ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. 6 అయిపోయింది సార్. 6 అయిపోయింది సార్. 6 అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, ఓన్లీ 5 అయితే పెండింగ్ అంతేనా? ఎస్ సార్. చదువుతాను అంతే నేను. క్వశ్చన్స్ నార్మల్ అంటే మీరు చేయాల్సిందే. ఓకే సార్. రైట్ అండ్ క్వశ్చన్ నెంబర్ 5. ద ఫాలోయింగ్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ టోనీ ఫార్మా యాజ్ ఆన్ 31st March 2011. సో బ్యాలెన్స్ షీట్ డేటా మళ్ళీ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ డేటా ఇచ్చాను సార్. ఎస్ సార్. ఈ బ్యాలెన్స్ అన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకుని ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ కనుక్కొని బ్యాలెన్స్ షీట్ లో రాస్తాం. ఎంటైర్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి సార్. Okay. The management estimates the purchase and sales for the year ending on 31st March 2012 as under. ఇవన్నీ పర్చేజ్ చేస్తున్నాను, పర్చేజ్ అండ్ సేల్.
అయితే చూడండి అబ్జర్వ్ చేయండి అప్ టు 28th మార్చ్ ఫిబ్రవరి 31st మార్చ్ అంటే ఫిబ్రవరి వరకు ఉన్నాయి అంటే 11 months సేల్ 11 months పర్చేజ్ 1 month సేల్ 1 month పర్చేజ్ కిందకి ఇచ్చాడు. అంటే బిజినెస్ ఒకవేళ ఎవరికైనా సేల్ చేసి ఉండదు సార్. ఏదైనా బిజినెస్ ఎవరికైనా సేల్ చేసి ఉండొచ్చు కదా సార్. ప్రీ అండ్ పోస్ట్ సెపరేట్ చేస్తాడు కదా సార్. ఎందుకు ఇది 1 month సపరేట్ చేసి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? నేను ఈ మోడల్ ఆల్రెడీ ఇలిస్ట్రేషన్స్ లో చెప్పాను అందుకే అడుగుతున్నాను. సేల్స్ కి ఇంటర్లింకింగ్ క్రెడిట్ సేల్ క్రెడిట్ పర్చేజ్ కి ఇంటర్లింకింగ్ ఏముంటది? డేటాస్ క్రెడిటార్స్ మనకంట సార్ టైం ల్యాగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ లో ఒక సమ్ డివైడ్ చేసాం డేటాస్ Yes, sir. 1 month అంటాడు. అవును సార్. వాడి పేమెంట్ కి 1 month టైం ఇస్తాం అంటే 28th ఫిబ్రవరి వరకు ఉన్నదంతా కూడా ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ పేమెంట్ అయిపోద్ది. అంటే ఇక్కడ వరకు ఇదన్నీ కూడా కలెక్షన్ లో పేమెంట్ అయిపోద్ది. ఎస్ సార్. మార్చ్ 1 month మాత్రం కలెక్షన్ పేమెంట్ జరగదు. అవును సార్. ఎస్ సార్. డేటాస్ బ్యాలెన్స్ అంటాం. ఎస్ సార్. అంటే డేటాస్ 1 month 2 months అని చెప్పినప్పుడు దీని నుంచి ఇది క్యాలిక్యులేట్ చేస్తే అలా ఇచ్చాడు. ఎస్ సార్. So it was decided to invest 1 lakh in purchase and fixed assets depreciation. Time lag for the payment to creditors and receipt from sales is 1 month. ఎస్ సార్. So దీన్ని బట్టి నువ్వు చెప్పొచ్చు క్లోజింగ్ డేటాస్ ఎంత? 110 సార్. డేటాస్ 2 lakhs. 2 lakhs సార్. క్లోజింగ్ క్రెడిటర్స్ ఎంత? 110 సార్. అంతే. క్లోజింగ్ వాల్యూస్ కనుక్కోవడానికి ఇచ్చాడు అంతే. అవును సార్. ఎస్ సార్. టోటల్ పర్చేజ్ మొత్తం రాస్తాము, టోటల్ సేల్ రాస్తాము, క్రెడిట్ సేల్ డేటాస్ అకౌంట్ లో క్రెడిటర్స్ అకౌంట్ లో రాస్తాం. కానీ బ్యాలెన్స్ ఈ టోటల్ సేల్ లో 2 lakhs డేటాస్ క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ టోటల్ పర్చేజ్ లో మొత్తం ఈ టోటల్ పర్చేజ్ లో 1 lakh క్రెడిటర్స్ క్లోజింగ్ అవుతుంది సార్. క్రెడిటర్ Yes, బ్యాలెన్స్. ఓకేనా? ఓకే సార్. సో జీపీ రేషియో 30%, ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది అమౌంట్ 10% ఆఫ్ ది టర్నోవర్. సో ఎక్స్పెన్సెస్ జీపీ లో పర్సెంటేజ్ కి చెప్పండి, సపరేట్ గా చెప్పట్లా. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ నాట్ ఇంక్లూడింగ్ దీస్ ఎక్స్పెన్సెస్. డిప్రిసియేషన్ సపరేట్ గా రాయాలి. అవును సార్. Draft a balance sheet on 31st March, assuming all creditors and credit creditors, purchases and debtors from sales, and there is no other items of current assets and current liabilities apart from the stock, cash and bank balance. Assume that all sales and purchases on credit basis. వాడు చెప్పకపోయినా క్రెడిట్ అనే అనుకోవాలి. ఎందుకంటే వాడు పైన చెప్పింది కానీ క్యాష్ అనుకుంటే నువ్వు డేటాస్ క్యాలిక్యులేట్ చేయాలి. అవును సార్. ఎస్ సార్. సో పైన చెప్పింది ఖచ్చితంగా క్రెడిట్ పర్చేజ్ క్రెడిట్ సేల్ అయితేనే చేయాలి. ఎస్ సార్. రైట్ నానా? ఎస్ సార్. ఇది కూడా హాట్ నా. ఓకే సార్. సో 3 క్వశ్చన్స్ సొంతంగా రేపు మీరు చేయాలి. ఓకే సార్. సో నేను ఖచ్చితంగా ఒకవేళ మీకు డౌట్ ఉంటే నన్ను చెప్పండి, నేను ఖచ్చితంగా మళ్ళీ రేపు క్లాస్ లో చెప్తాను. ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పుడు టైం కూడా ఉంది. సో అందరూ కూడా 3 క్వశ్చన్స్ ఎన్ని కుదిరితే అన్ని మీరు ఇప్పుడు చేసుకోండి. కొన్ని రిమైనింగ్ మిగతా టైంలో కంప్లీట్ చేసి సో రేపు క్లాస్ లో డౌట్స్ అడగండి. సో డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాతే మనం ఏం చేద్దాం, నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం సార్. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. రైట్? ఓకే సార్. సో ఇవాళ వర్క్ ఇచ్చాను, ఇవన్నీ కూడా వర్క్ చేసుకోండి అన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.